ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం, అలాగే అన్నదాత సుఖీభవ వంటి పథకాలకు సంబంధించి అప్డేట్స్ అయితే అందించింది. కొత్తగా ఏదైనా చెప్పిందా అంటే కొత్తగా ఏం కాదు గానీ ఉన్న విషయాలనే మళ్ళీ తిప్పైతే చెప్పింది. ఆ వివరాలు ఏంటో చూసినట్లయితే అన్నదాత సుఖీభవ అలాగే తల్లికి వందనం ఈ 2 పథకాలు కూడా మే, జూన్ నెలల్లో అయితే అమలు చేస్తామనేది చెప్పారు. తల్లికి వందనం పథకం వచ్చేసి మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ చేసే లోపు అంటే జూన్ 12వ తేదీ లోపు అయితే రిలీజ్ చేస్తామనేది చెప్పారు. అంటే మాక్సిమం జూన్ మొదటి వారంలో అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి 15,000 అయితే రిలీజ్ చేస్తామన్నారు కదా ప్రతి విద్యార్థికి. ఆ అమౌంట్ అయితే రిలీజ్ చేయనున్నారు. ఇక అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి చూసినట్లయితే అన్నదాత సుఖీభవ పథకం అనేది పీఎం కిసాన్ అమౌంట్ తో కలిపి అయితే రిలీజ్ చేస్తామన్నారు. ఇక పీఎం కిసాన్ అమౌంట్ అనేది 6,000 అయితే అందిస్తున్నారు కదా, మిగిలిన 14,000 కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది. ఇక పీఎం కిసాన్ నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అనేది ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 నెలల్లో ఏదో ఒక నెలలో అయితే రిలీజ్ చేస్తారు. అదే విధంగా అన్నదాత సుఖీభవ పథకం కూడా ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 నెలల్లో పీఎం కిసాన్ అమౌంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో అదే రోజునైతే రిలీజ్ చేయనున్నారు. అంటే ఇక నుంచి పీఎం కిసాన్ అమౌంట్ 2,000 పడినప్పుడల్లా దానికి ఎక్స్ట్రాగా మరొక 4,000 ఎంతో కొంత, అంటే 4,000 కానీ 5,000 కానీ ఎంతో కొంత అమౌంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం కూడా అందిస్తుంది. ఆ విధంగా రైతులకి పీఎం కిసాన్ అమౌంట్ తో కలిపి 6,000 నుంచి 7,000 రూపాయల వరకు కూడా ఏపీలో ఉన్న రైతులకైతే పడడం జరుగుతుంది. ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అనేది మే, జూన్ నెలల్లో రిలీజ్ చేస్తామనేది చెప్తుంది, కానీ ఇంకా వెబ్సైట్ కూడా అండర్ కన్స్ట్రక్షన్ లో అయితే ఉంది. అంటే జూలై నెల లోపు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక గత వైసీపీ హయాంలో ఏదైతే మత్స్యకారులకి 10,000 అయితే అందించారు కదా మత్స్యకార భరోసాలా, అంటే మత్స్యకార భరోసా పేరుతో 10,000 అయితే అందించారు వేట నిషేధ సమయంలో. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసి దాన్ని 20,000 అయితే చేసింది. ఇక మత్స్యకారులకి ఈ అమౌంట్ అనేది వేట నిషేధ సమయానికి ముందే, అంటే ఏప్రిల్ 15కు ముందుగానే, అంటే ఏప్రిల్ 1వ తేదీనే మత్స్యకార భరోసా 20,000 అయితే అందిస్తామని చెప్పింది. ఇప్పటికే ఆ లిస్ట్ ని చాలా సార్లు వెరిఫై చేసి ఇప్పటికే ఒక ఫైనల్ లిస్ట్ అయితే తయారు చేశారని అయితే అనుకుంటున్నాను. అంటే మత్స్యకార భరోసా ద్వారా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసి మత్స్యకారులకి ప్రస్తుతం ఉన్న అప్డేట్ ప్రకారం ఏప్రిల్ 1వ తేదీన మత్స్యకార భరోసా ద్వారా 20,000 అయితే అందివ్వనుంది. ఇక రేషన్ కార్డులకు సంబంధించి అప్డేట్ చూసినట్లయితే కొత్తగా క్యూఆర్ కోడ్ తో మార్చి నెలలో కొత్త రేషన్ కార్డులు అయితే అందిస్తామని కూటమి ప్రభుత్వం అయితే చెప్తుంది. ఈ రేషన్ కార్డులు అనేవి ఇప్పటికే ఉన్న వాళ్ళకి మళ్ళీ కొత్తగా ఇస్తారా, లేదంటే కొత్త వాళ్ళకి కూడా అవకాశం కల్పించి ఇప్పటికే అప్లై చేసుకున్న వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తారన్నది క్లారిటీ అయితే లేదు, కానీ ఇప్పటికే ఉన్న వాళ్ళకి మాత్రం మళ్ళీ కొత్తగా రేషన్ కార్డులు అయితే క్యూఆర్ కోడ్ తో అయితే వస్తాయి.